నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరువంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 202వ అధ్యాయంలో ఉన్నాం. భీష్ముడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఏం చేద్దామని చెప్పేసి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి రహస్యంగా మంత్రాలు జరిగాయి. దుర్యోధనుడిని కర్ణుడిని భీష్ముడి దగ్గరికి వెళ్ళమన్నాడు ధృతరాష్ట్రుడు. భీష్మ ఉవాచ నా రోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన యథైవ ధృతరాష్ట్రో మే తథా పాండూర సంశయం. భీష్ముడు అన్నాడు, పాండవులతో యుద్ధం చేయడం నాకు ఏ విధంగానూ ఇష్టం లేదు. నాకు ధృతరాష్ట్రుడెంతో పాండురాజు నిస్సంశయంగా అంతే. గాంధార్యాశ్చ యథా పుత్రా తథా కుంతీసుతా మమ యథా చ మమతే రక్ష్యాః ధృతరాష్ట్ర తథా తవ. ధృతరాష్ట్ర, గాంధారి పుత్రులు కుంతీపుత్రులు నాకు నీకు సమానమైన వారు. వారు నాకెట్లు రక్షింపదగినవారో నీకు అట్లే అన్నాడు. యథా చ మమ రాజ్ఞశ్చ తథా దుర్యోధనస్య తే తథా కురూణాం సర్వేషాం అన్యేషామపి పార్థివ. రాజా, నీకు నాకు పాండవుల రక్షణం అవశ్య కర్తవ్యం. దుర్యోధనునికి మిగిలిన కురురాజులకు వారి రక్షణ ముఖ్యం. ఏవం గతే విగ్రహం తైర్న రోచే సంధాయ వీరైర్దీయతామర్థభూమి తేషామపీతం ప్రపితామహానాం రాజ్యం పితుశ్చైవ కురు. పాండవులతో యుద్ధం నాకు ఇష్టం లేదు. వారికి అర్ధరాజ్యం ఇవ్వాలి, సంధి చేసుకోవాలి. రాజ్యం వారి తాతతండ్రులకు కూడా చెందినదే. దుర్యోధన యథారాజ్యం త్వమిదం తాత పశ్యసి మమ పైతృకమిత్యేవం తేపి పశ్యంతి పాండవాః. దుర్యోధన, ఈ రాజ్యాన్ని నీవు నీ తండ్రిదని భావించావు, అలాగే వారు తమ తండ్రిదని తలంచారు. యది రాజ్యం నతే ప్రాప్తాః పాండవేయా యశస్వినః కుత ఏవ తవాపీదం భారతస్యాపి కస్యచిత్. కీర్తి నొందిన పాండవులు ఈ రాజ్యాన్ని పొందలేనప్పుడు భారత సంతతికి చెందిన మీరైనా ఈ రాజ్యాన్ని పొందలేరు. అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ తేపి రాజ్యమనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతిః. భరతకుల శ్రేష్ఠ, అధర్మంగా ఈ రాజ్యాన్ని నీవు పొందావు. నీకంటే ముందు వారు ఈ రాజ్యం పొందారని నా అభిప్రాయం. మధురేణైవ రాజ్యస్య తేషామర్థం ప్రతీయతాం ఏతద్ధి పురుషవ్యాఘ్రహితం సర్వజనస్య చ. పురుషశ్రేష్ఠ, ప్రేమతో వారికి అర్ధరాజ్యం ఇయ్యి, ఇది అందరికీ శ్రేయస్కరం. అతోన్యథా చేత్ప్రియతేన హితం నో భవిష్యతి తవాప్యకీర్తిః సకలా భవిష్యతి న సంశయః. దీనికి భిన్నంగా చేస్తే అది మనకు హితం కాదు, నీకు నిస్సందేహంగా అపకీర్తి కలుగుతుంది. కీర్తిరక్షణమాతిష్ఠ కీర్తిర్హి పరమం బలం. కీర్తిరక్షణమాతిష్ఠ కీర్తిర్హి పరమం బలం. నష్టకీర్తేర్మనుష్యస్య జీవితం యఫలం స్మృతం. నీ కీర్తిని నీవే కాపాడుకో. కీర్తియే మానవులకు గొప్ప బలం. కీర్తి నశించిన వాని జీవితం నిష్ఫలం. యావత్ కీర్తిర్మనుష్యశ్చ న ప్రణశ్యతి కౌరవ తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిస్తు నశ్యతి. గాంధారీ నందన, మనుజుల కీర్తి నశించినంత వరకు వారు జీవించినట్లు భావించాలి. కీర్తి నశించిన వారు చచ్చిన వారితో సమానం. తమిమం సముపాతిష్ఠ ధర్మం కురు కులోచితం అనురూపం మహాబాహో పూర్వేషామాత్మనః కురు. కురుకులానికి తగిన ధర్మం ఆచరించు, నీ పూర్వులకు తగిన పనులు చెయ్యి.
దిష్ట్యా ధ్రియంతే పార్థాహి దిష్ట్యా జీవసి సా పృథా దిష్ట్యా పురోచనః పాపస్స కామోచయం గతః. అదృష్టవశాత్తు పాండవులు కుంతి బతికి బయటపడ్డారు. వారి అదృష్టం వలనే పురోచనుడు కోరిక తీరకుండా నశించారు. యథా ప్రభృతి దగ్ధాస్తే కుంతి భోజసుతాసుతాః తదా ప్రభృతి గాంధారేణ శక్నోమ్యభివీక్షితుం లోకే ప్రాణభృతాం కంచిత్ శ్రుత్వా కుంతీం తథా గతాం న చాపి దోషేణ తథా లోకే మన్యేత్ పురోచనం యథా త్వాం పురుషవ్యాఘ్ర లోకో దోషేణ గచ్చతి. గాంధారనందన, కుంతి పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైనారని విన్న తరువాత నేను ఏ ప్రాణిని ఈ లోకంలో కన్నెత్తి చూడలేదు. నరశ్రేష్ఠ, జనులు ఈ పనిలో నిన్ను నిందించినంతగా పూర్వజనుని నిందించటం లేదు. తదిదం జీవితం తేషాం తవ కిల్బిషనాశనం సంమంతవ్యం మహారాజ పాండవానాం చ దర్శనం. కావున మహారాజా, పాండవులు జీవించి ఉండటము, వారి దర్శనము నీ పాపం తొలగిస్తుందని భావించు. నచాపి తేషాం వీరాణాం జీవతాం కురునందన పిత్ర్యోంశ శక్య ఆదాతుం అపి వజ్రభృతా స్వయం. కురునందన, పాండవులు బ్రతికుండగా వారి రాజ్యాన్ని స్వయంగా ఇంద్రుడైనా అపహరింపు శక్యం కాదు. తే సర్వేవ స్థితా ధర్మే సర్వే చైవైకచేతసః అధర్మేణ నిరతస్తాశ్చతుల్యే రాజ్యే విశేషతః. వారు ధర్మపరులు, వారిది ఒకే మనస్సు, ఒకే ఆలోచన. ఈ రాజ్యంపై మీ ఇద్దరికీ సమాన భాగం ఉంది. కానీ అధర్మపరులవైన నీచే పాండవులు తరిమివేయబడ్డారు. యది ధర్మస్త్వయా కార్యశ్యది కార్యం ప్రియంచ మే క్షేమంచ యది కర్తవ్యం తేషామర్థం ప్రదీయతాం. నీకు ధర్మంగా నడవాలని ఉన్నా, నాకు ప్రియం చేయాలని ఉన్నా, జనులు క్షేమంగా ఉండాలన్నా వారి అర్ధరాజ్యం వారికి ఇచ్చేయి అన్నాడు భీష్ముడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంబపర్వణి భీష్మవాక్యే ద్వ్యధికద్విశతతమోధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరిः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.